అలాంటప్పుడు నేను కట్టిన తాళెందుకే తీసిపాడే. ఇది నువ్వు కట్టింది కాదు, నేను వేసుకుంది. అర్థమైందా? నేను వేసుకుంది. ఇంతకాలం నువ్వేం చేసినా, ఎన్ని హింసలు పెట్టినా నీ భార్యగా సహించాను. ఇప్పుడు నేను నీ భార్యను కాదు. ఇక మీదట నా మీద అధికారం చెలాయించాలని చూస్తే మర్యాద దక్కదు. జాగ్రత్త. నేను నీ మొగుడి కానప్పుడు నా వెంట ఎందుకు వచ్చావే? కాపురం చేద్దామని మాత్రం కాదు. నీ కళ్ళబొల్లి మాటలకు తాళం కొట్టిన నా చెల్లెలు కాపురం వీధిన పడకూడదని వచ్చాను. నిన్ను అవతార పురుషుడని భావిస్తున్నా మా అమ్మ విషం తాగి చావకూడదని వచ్చాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వద్దంటే చెప్పు, వెళ్ళిపోతాను. లేదు ఇక్కడే ఉండాలి అన్నవనుకో, నీ హద్దుల్లో నువ్వుండు. హద్దు దాటావో జాగ్రత్త. ఏంటండి అలా ఉన్నారు? ఏమీ లేదు పార్వతి. ధరణి గురించి ఆలోచిస్తున్నారు కదూ? ధరణి అలాంటి నిర్ణయం తీసుకుంటుందనుకోలేదు. తెలిసి తెలిసి మళ్ళీ కత్తుల బోనులోకి వెళ్ళింది. లేదండి, తను వెళ్ళలేదు. అందరూ కలిసి కుట్ర చేసి తనంతట తాను వెళ్లేలా చేశారు. ఆ సంగతి నాకు తెలుసు పార్వతి. భారతి మా అమ్మ కలిసి చేసిన గోల వల్ల ధరణి అతనితో వెళ్ళిందని నాకు తెలుసు. తెలిసి ఎందుకు ఊరుకున్నారండి? వెళ్ళొద్దని చెప్పలేకపోయారా? ధరణి మానసికంగా ఎంతో నలిగిపోయింది పార్వతి. ఏదో ఓదార్పు కోసం ఇక్కడికొస్తే వేట కుక్కలా పీక్కు తిన్నారు వీళ్ళు. అందుకే మనసు విరిగిపోయింది. ఆ స్థితిలో ఎవ్వరు చెప్పినా మనసు మార్చుకోలేదు. ఇలా అంటున్నాను నేమే అనుకోకండి. నాకెందుకో మీ అమ్మగారిని చూసినా, మీ చెల్లెలు భారతిని చూసినా నాకు చాలా కోపం వస్తుంది. కోపం కాదు, అసహ్యం వేస్తుంది. నువ్వు బయటపడ్డావు, నేను పడలేకపోతున్నాను, అంతే తేడా. రేపు ధరణికేమైనా జరిగితే అందుకు వాళ్ళిద్దరే బాధ్యులు. అది మాత్రం నిజం. ఏమీ కాకూడదనే ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అంతకన్నా ఏమీ చేయలేను. అమ్మా ధరణి, ధరణి, ఎందుకొచ్చావు అన్నయ్య? ఎలా ఉన్నావమ్మా? ఇంకా బతికే ఉన్నాను. అవే మాటలమ్మా. ఇప్పుడు నేనున్న స్థితిలో నా దగ్గర నుండి ఇంతకన్నా మంచి సమాధానం ఆశించకండి. ఇంతకీ మీరెందుకొచ్చారో చెప్పలేదు. నువ్వెలా ఉన్నావో చూద్దామని వచ్చానమ్మా. చూసావుగా, ఇక వెళ్ళండి. ఈ అన్నయ్య మీద ఇంకా కోపం పోలేదా అమ్మా? కోపం నీ మీద కాదన్నయ్య, నా మీద. నా మీద నాకే కోపంగా ఉంది. నా నిస్సహాయ స్థితి మీద నాకే కోపంగా ఉంది. నీ బాధ నాకు తెలుసమ్మా. నాకు మాత్రం నిన్ను మళ్ళీ ఈ నరకంలోకి పంపించాలని ఇష్టమా? కాకపోతే పరిస్థితులు అలా వచ్చాయి. నేను వెళ్ళనన్నాయా అని ఒక్క మాట నువ్వు అనుంటే అసలు నిన్నిక్కడికి పంపించేవాన్నే కాదు. నేనలా అనే పరిస్థితి ఉందా ఆ రోజు? కన్న తల్లి, తోడబుట్టిన చెల్లెలు నన్నుగా ఉండనిచ్చారా? కాకుల్లా పొడుచుకు తిన్నారు.
ఆ ఇంట్లో నా వాళ్ళనే వాళ్ళెవరూ లేరని తెలిసిపోయింది. ఎవరికి నేను అక్కర్లేదని తెలిసిపోయింది. అందుకే ఈ నరకంలోకి నేనొచ్చాను. మీ అందరికీ కావాల్సింది ఇదేగా. నా చేతగాని తనానికి మీ వదిన కూడా బాధపడుతుంది తెలుసా? అమ్మని ఎదిరించలేని నా పరిస్థితికి నా మీద నాకే అసహ్యంగా ఉంది. నన్ను మన్నించమ్మా. ఇందులో నీ తప్పేముందన్నయ్య? మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి మనుషుల కన్నా పరువు మర్యాదలే ముఖ్యం కదా. హలో బావగారు, వచ్చేశారా? ఏంటి ఇంటికొచ్చిన అన్నయ్యని ఇలా నిలబెట్టి మాట్లాడుతున్నావు? వెళ్ళి కాఫీ తీసుకురా. కూర్చోండి బావా. తెచ్చారా? చాలా థ్యాంక్స్ బావా. నిజానికి ఈ డబ్బు కోసం నేను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను, కానీ ఏం చేయను, తప్పలేదు బావా. చూడు బావా, నీ మంచి కోసమే ఒక మాట చెప్తాను, వింటావా? అడగ్గానే డబ్బు తెచ్చావు, నీ మాట కాక ఇంకెవరి మాట ఏంటని చెప్పు. నువ్వు డబ్బు కావాలి బావా అని ఫోన్ చేసినప్పుడల్లా అసలు డబ్బు నీకు ఇవ్వకూడదనే అనుకున్నాను. కానీ ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఇందులో తెలియపోవడానికి ఏముంది బావా? నేను మీ ఇంటి అల్లుణ్ణి. అడిగే హక్కు నాకుంది, ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది. హక్కులు బాధ్యతల గురించి చర్చించడానికి కాదు బావా నేను ఇక్కడికి వచ్చింది. కేవలం నా చెల్లెలి కోసం, అది సంతోషంగా ఉండడం కోసం. శక్తికి మించిందైనా నువ్వు అడిగినట్లు డబ్బు తీసుకొచ్చాను. నువ్వెలా తెస్తే నాకెందుకులే, అవసరానికి తీసుకొచ్చావు, అది చాలు. ఇలా ఇవ్వు. అంత తొందర ఎందుకు? తెచ్చినవాడిని ఇవ్వకుండా పోనుగా. చెప్పేది పూర్తిగా విను ముందు. అదేంటో చెప్పు త్వరగా. ఇంకోసారి ఇలాంటి పరిస్థితి తీసుకురాకు. అంటే ఏమిటి నువ్వు అనేది? అవసరానికి అయిన వాళ్ళని అడగడం తప్ప? అవసరానికి అడిగితే ఎవరు కాదనరు, కానీ అలవాట్ల కోసం అడిగి చులకన కావద్దని చెప్తున్నాను. అంటే నువ్వు ఈ డబ్బు ఎందుకు అడిగావో నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను. అలాంటి పరిస్థితి తెచ్చుకోకు. నువ్వు ఆఫీస్ డబ్బు వాడుకున్నావని, దాని మీద ఎంక్వైరీ జరుగుతుందని కూడా తెలుసు. ఎవరు చెప్పారు నీకు ఆ విషయం? ఎవరు చెప్తే ఏంటి? నేను చెప్పేది ఒకటే, నేను లక్షాధికారిని కాదు, సామాన్యుని బావా. ఇంటల్లుడు హోదాలో ఇలా డబ్బు కోసం ప్రతిసారి పీడించకు. ఓహో, ఒక్కసారి అడిగితేనే అంత చులకన అయిపోయానా? క్లాస్ తీసుకుంటున్నావు? నువ్వు నా చెల్లెలు భర్తవు బావా. 10 మందిలో నువ్వు చులకన కావడం ఇష్టం లేకనే చెప్తున్నాను. దయచేసి ఇక నుంచైనా నీ అలవాట్లకు స్వస్తి చెప్పి గౌరవంగా బతకడం నేర్చుకో. డబ్బులు ఇస్తున్నాను కదా అని రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు సలహా ఇవ్వకు. నేను ఎలా ఉండాలో ఎలా బతకాలో నాకు తెలుసు. ముందు నాకు ఆ డబ్బులు ఇవ్వు. వద్దు, ఇవ్వద్దు. అంటే నువ్వు వచ్చింది నేనెలా ఉన్నానో చూడ్డానికి కాదన్నమాట, ఈ మనిషికి డబ్బులు ఇవ్వడానికన్నమాట. అదేం లేదమ్మా, బావగారికి ఏదో అవసరం ఉందంటే వచ్చాను. ఇది అప్పుగానే ఇస్తున్నాను, నెక్స్ట్ మంత్లో తీర్చేస్తానంటున్నాడు కాదు బావా? అవునవును. నీకు అబద్ధాలు ఆడడం చేత కదనియా, ముందా డబ్బు లోపల పెట్టు. అది కాదమ్మా. నేను చెప్తున్నానుగా, ముందా డబ్బు లోపల పెట్టు. ఎవరవసరాలు తీర్చడానికి నువ్వు అప్పుల పాలు కానవసరం లేదు. ఇచ్చేది అతను, తీసుకునేది నేను. మధ్యలో నీకేంటే బాధ? నేను మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను, నీతో కాదు. అన్నయ్య, నీ కళ్ళ ముందు నేను బతికుండాలంటే ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. అంతేకాదు, ఇంకెప్పుడు ఈ ఇంటికి రాకు. అమ్మా ధరణి, నేను నీ మీద కోపంతో రావద్దనటం లేదన్నయ్య, నువ్వు నాశనం కాకూడదని రావద్దంటున్నాను. అంటే నాకు డబ్బులు ఇస్తే మీ అన్నయ్య నాశనం అయిపోతాడా? ఖచ్చితంగా. ఎందుకంటే నీది ధనదాహం, ఒక్కసారిగా తీరేది కాదు. అందుకే నీకు కూడా చెప్తున్నాను, ఇంకెప్పుడు మా అన్నయ్యని డబ్బడక్కు. అవతల నా ఉద్యోగం పోయే సమస్య అది. ఉద్యోగం లేకపోతే అడుక్కు తిను, లేదా నేను ముష్టెత్తుకొని వస్తాను, కొంపలో కూర్చొని తిను. అంతేకాని మా అన్నయ్యని ఇబ్బంది పెట్టకు. ఎంత పొగరే నీకు? ఆత్మవిశ్వాసానికి పొగరికి తేడా తెలియని మనిషివి నువ్వు. నీకేం చెప్తే అర్థమవుతుంది, ఏమీ కావు. అన్నయ్య, నువ్వెళ్ళు. అది కాదమ్మా. వెళ్ళమంటున్నానా? సరేనమ్మా, వస్తాను. రాకు, ఇంకెప్పుడూ రాకు. చేద్దాకా వచ్చింది, నోరు దాకా రాకుండా చేసావు కదే. చెయ్యి నీదే, నోరు నీదే. కష్టపడి బతకడం నేర్చుకో. ఇలా బామ్మర్ది మీద ముష్టెత్తుకొని బతక్కు. ఛ!
రండి సార్, కూర్చోండి సార్. ఇల్లు బాగానే కట్టావోయ్. నా మొహం, నేనెక్కడ కట్టగలను సార్? ఇది మా నాన్నగారు కట్టించారు. అయితే మీ నాన్న కూడా నీలాగే ఆఫీస్లో డబ్బులు కొట్టేసేవాడు అనమాట. ఆ, ఆ, ధరణి, 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 ఈయన మా మేనేజర్ గారు. నమస్కారం అండి. ఈమె నా భార్య ధరణి. సార్ ఈరోజు మన ఇంట్లో భోజనం చేస్తారు. డిన్నర్ రెడీ చేయి. బ్రహ్మాండంగా ఉండాలి, అదిరిపోవాలి. అలాగేనండి. మీ ఆవిడ పేరేంటన్నావు? ధరణియా? చాలా బాగుందోయ్ మీ ఆవిడ పేరే. థ్యాంక్స్ అండి. అవును, ఒట్టి డిన్నరేనా, మందు ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా? ఎంత మాట సార్, అవి లేకుండా ఎలా? ఒక్క నిమిషం సార్. ధరణి, అర్జెంట్గా 2 ఆమ్లెట్లు తీసుకురా. తీసుకోండి సార్. నువ్వు పోసుకోవయ్యా, పోసుకో, పర్వాలేదు, నో ఫార్మాలిటీస్. సార్, చీర్స్. cheers. ధరణి, నీళ్ళు తీసుకురా. సార్, నా విషయం చూడు నాగరాజు, నువ్వు చేసింది చాలా పెద్ద క్రైమ్. నిజానికి నువ్వు చేసిన పనికి నిన్ను పోలీసులకు పట్టించాలి. కాకపోతే రమేష్ వచ్చి కాలా వెళ్ళా పడ్డాడు. ఎలాగైనా ఈసారి క్షమించమని. సార్, సిగరెట్ తేవడం మర్చిపోయాను సార్. ఇప్పుడే తీసుకొస్తాను సార్. ధరణి, నేను షాప్ దాకా వెళ్ళొస్తాను. సార్కి కొంచెం కంపెనీ ఇవ్వు. కాస్త మందు పోస్తావా? మీ ఆయనే కదా కంపెనీ ఇవ్వమన్నాడు, మరి ఇవ్వు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.